Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2nd ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 2nd ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. అయితే బిఫోర్ దట్ మనకి ఏంటంటే కనుక చాలా ఎడిషన్స్ ఉంటాయి హిందూకి సంబంధించి. వాటిల్లో మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని పిక్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో టు బీ ఇన్ సింక్ విత్ దిస్ వీడియో ప్లీజ్ ఫాలో ద ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ newspaper. Let us start. So first important article ఏంటంటే defense exports hit the new record of 23,622 crore in 2024-25. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. డిఫెన్స్కి సంబంధించి మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తాము. రాజ్యసభ పాసెస్ ద బిల్ ఫర్ రిజాల్వింగ్ ద ఎయిర్లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెసర్ డిస్ప్యూట్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్వెన్షన్కి సంబంధించి అండ్ దానికి సంబంధించిన 4 ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటామండి. థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే CAG CAG report on pollution flags the flaws in AQI data and as well as PUC certificate system. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఢిల్లీ పొల్యూషన్కి సమ్ ఇంపార్టెంట్ రీజన్స్గా మనకి ఏంటంటే కనుక CAG రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేసింది. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేయాలి. ఇండియా, చిలీ హ్యావ్ స్టార్టెడ్ ద టాక్స్ ఫర్ ద ట్రేడ్ ప్యాక్ట్. సో మోదీ, సో మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చిలీ, సౌత్ అమెరికన్ కంట్రీ చిలీ గురించి వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ గురించి మనం అయితే మాట్లాడదాం. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్యాక్లింగ్ ద డిజిన్ఫర్మేషన్ థ్రెట్ ఇన్ ఇండియా, సంథింగ్ కాల్డ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అని చెప్పేసి రిస్క్స్ రిపోర్ట్ అని రీసెంట్గా పబ్లిష్ అయిందండి. సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వీ విల్ కవర్. హౌస్ ప్యానెల్ సజెస్ట్స్ రైజింగ్ ద క్రీమీ లేయర్ లిమిట్ ఫ్రమ్ ద 8 lakh. సో రీసెంట్లీ మనకి పార్లమెంటరీ ప్యానెల్ ఒకటి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క క్రీమీ లేయర్ యొక్క లిమిట్ని, ఇన్కమ్ లిమిట్ని అయితే కనుక ఇంక్రీజ్ చేయాలి అంటూ మనకైతే చెప్పడం జరుగుతుంది. వి విల్ సీ దాట్. వై ఇండియా నీడ్స్ టు క్లీన్ ఇట్స్ ఎయిర్ అంటూ మనకి కాంటెక్స్ట్ పేజ్లో మనకైతే కనుక పబ్లిష్ అయింది. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్, ఆర్బీఐ టు బై ద 80,000 crore గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో ది గవర్నమెంట్ సెక్యూరిటీస్ జీసెక్ గురించి మనం అయితే కనుక ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేస్తామండి. అయితే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు మనకి జీసెక్ బై చేస్తారు, ఎప్పుడు సేల్ చేస్తారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us start the discussion. First and foremost article మనకి defense exports hit the new record of 23,000 crore in 2024-25. సో 2024-25 పీరియడ్లో ఏ కంట్రీకైనా కూడా డిఫెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పర్టికులర్లీ ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది తీసుకుంటే మన కంట్రీకి చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 2023-24 మనకి ఏంటి అని అంటే కనుక ఇంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో సమ్వేర్ అరౌండ్ 21,000 crore వర్త్ మనం అయితే కనుక ఎక్స్పోర్ట్స్ అయితే చేయబడడం జరిగింది. అండ్ నౌ ద లేటెస్ట్ డేటా ఏంటి అని అంటే 2024-25. సో ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ బై అబౌట్ 12%. సో ద గ్రోత్ ఆఫ్ అబౌట్ 12% అండి ప్రీవియస్ ఇయర్తో. నౌ ఇట్ ఈస్ అరౌండ్ మనకి ఏంటి అని అంటే కనుక 23,000 crores, 23,622 crore వర్త్ మనం అయితే కనుక
డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక చేస్తున్నాము. ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా అడుగుతారండి. లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అని అడుగుతారు. ఇంతకుముందు మనము 21,000 crore వర్త్ ఎక్స్పోర్ట్స్ అయితే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. అండ్ లేటెస్ట్ డేటా ప్రకారంగా 23,000 అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అయ్యాయి. అబౌట్ 12% గ్రోత్ అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దేర్ వాజ్ ఏ టార్గెట్ కూడా ఉంది మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో. ది గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది. ఏమని? 50,000 crore అయితే అచీవ్ చేయాలి. అంటే ప్రస్తుతం ఉన్న 23,622 crore దగ్గర నుంచి 50,000 crore అయితే కనుక అచీవ్ చేయాలి బై ద ఇయర్ 2029. మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక అక్కడ మీకు అడుగుతూ ఉంటారు లైక్ వాట్ వాజ్ ద టార్గెట్ అని చెప్పేసి అడుగుతారు, లేదా ఎప్పటికి అచీవ్ చేయాలి అని చెప్పేసి అని కూడా అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ వాల్యూ వచ్చేసి 50,000 crore వర్త్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే అచీవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 2029 వచ్చేసి టార్గెట్. ప్రస్తుతం 23,000 crore ఉందండి, అంటే ఆల్మోస్ట్ డబల్. సో నియర్లీ మనకి ఏంటి అని అంటే కనుక డబల్ ద ఎక్స్పోర్ట్స్ 2029కి, అంటే నెక్స్ట్ 4-5 yearsలో అచీవ్ చేయాలి అని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ దెన్ వీటిల్లో మళ్ళీ ఎక్స్పోర్ట్స్లో 2 రకాలుగా ఉంటాయి మనకి. ఏంటంటే లైక్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్. సో ద ప్రైవేట్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ యొక్క కంట్రిబ్యూషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం చూడాలన్నమాట. ఇక్కడ చూడండి ఆ పాయింట్ మనకి రాశారు. The private sector and the DPSUs have contributed 15,000 crore and 8,300 crore respectively in the defense exports of 2024-25. అంటే ఈ 2024-25 ఈ 23,622 crore ఉంది కదా, సో దాంట్లో మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ 15,000 crore, 15,233 crore ఈజ్ బేసికల్లీ ద కంట్రిబ్యూషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఎక్కడి నుంచి, ప్రైవేట్ సెక్టార్ నుంచి. And then the remaining 8,000 crore, so the remaining 8,389 crore వచ్చేసి మనకి from that of the defense PSUs, public sector undertakings. ఇక్కడ ఇవే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు 2024-25 డేటా. డిఫెన్స్ పిఎస్యూస్ యొక్క కంట్రిబ్యూషన్ ఈస్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ ద ప్రైవేట్ సెక్టార్స్ కంట్రిబ్యూషన్ అని చెప్పేసి మనకి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. బట్ కానీ ఆపోజిట్, ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ కంట్రిబ్యూషన్ ఎక్కువ డిఫెన్స్ పిఎస్యూస్ కంటే కూడా అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఇలా కంపారిజన్ అడుగుతారు, లేదా డిఫెన్స్ పిఎస్యూస్ యొక్క కంపారిజన్ లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక ఎలా ఉంది అని కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంతకుముందు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లైక్ ఇంతకుముందు మనకి ఈ యొక్క డిఫెన్స్ పిఎస్యూస్ యొక్క కంట్రిబ్యూషన్ తీసుకుంటే కనుక సమ్వేర్ అరౌండ్ 5,800 crores ఉందండి. 5,874 crores అయితే ఉంది. నౌ దట్ హ్యాస్ బీన్ నౌ ఇంక్రీజ్డ్ బై 42% ఇంక్రీజ్ ఉందన్నమాట మనకి డిఫెన్స్ పిఎస్యూస్ విషయంలో, కంట్రిబ్యూషన్ విషయంలో 42.85% ఇంక్రీజ్ అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనము ఈ డేటాని స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రైవేట్ సెక్టర్ 15,233 crore, లేకపోతే మనకి ఏంటంటే డిఫెన్స్ పిఎస్యూస్ 8,300 crore అని యూపీఎస్సీలో డైరెక్ట్గా మనకి ఫ్యాక్ట్స్ ఇలా అడగరండి. బట్ దే మైట్ ఆస్క్ యూ ద ట్రెండ్ ఏంటి అని అంటే కనుక లైక్ ద డిఫెన్స్ పిఎస్యూస్ అవుట్ పర్ఫార్మ్డ్ ద ప్రైవేట్ సెక్టార్ అని చెప్పేసి ఇవ్వచ్చు, లేకపోతే డిఫెన్స్ పిఎస్యూస్ యొక్క కంట్రిబ్యూషన్ లాస్ట్ ఇయర్ కంటే ఆల్మోస్ట్ 40% ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి ఇవ్వచ్చు. ఈ విధంగా మనకి ఇస్తారు తప్ప వాల్యూస్ ఇవ్వరు. ఇలా 15,233, 8,389 ఇలాంటి వాల్యూస్ అనేటువంటిది ఇవ్వరు. ఈ వాల్యూస్ అనేటువంటివి మనకి కన్క్లూజన్స్ డ్రా చేసుకోవడానికి, మనకు ఆ ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. ఓవరాల్ టార్గెట్ మనకి 50,000 crore అయితే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాం. సో చాలా అగ్రెసివ్గా మనం పుష్ చేస్తున్నామండి ఈ యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితేనే. నెక్స్ట్ వచ్చేసి అలాగనే ఇంపోర్ట్ డిపెండెన్సీని మనం అయితే కనుక తగ్గించుకుంటున్నాము. ఇంపోర్ట్ డిపెండెన్సీని, సో అంటే ఇతర దేశాల మీద ఉన్నటువంటి ఆధారాన్ని మనం ఏంటంటే తగ్గించుకుంటున్నాం అనమాట. మెయిన్లీ మనం ఎక్కడెక్కడి నుంచి పర్చేస్ చేస్తాం, రష్యా నుంచి పర్చేస్ చేస్తాము, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి పర్చేస్ చేస్తాం. బట్ లాంగ్ టర్మ్లో మనకి ఏంటంటే సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. డిఫెన్స్ సెక్టార్లో ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయంట్ అవుతూ మన యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనమే ఎక్స్పోర్టర్గా మనం అయితే కనుక ఉండాలి అనేటువంటిది ఆలోచన ఇక్కడ మనకి. దానికి సంబంధించి గవర్నమెంట్ ఈ సంథింగ్ కాల్డ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని కూడా మనకి ఏంటి అని అంటే పబ్లిష్ చేస్తూ ఉంటారు. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్.
సో వాట్ ఈజ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని అడుగుతుంటారు. ఇండిజినైజేషన్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే ఇతర దేశాల నుంచి పర్చేస్ చేస్తూ ఉంటాం, అంటే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళు ఈ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్లో ఏదైనా పలానా ఐటమ్ని ప్లేస్ చేశారు అని అంటే ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ బయట నుంచి పర్చేస్ చేయకూడదు. ఇంకా అవి విత్ ఇన్ అవర్ కంట్రీ, అంటే విత్ ఇన్ అవర్ కంట్రీ అంటే మన యొక్క మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ లేకపోతే డిఫెన్స్ స్టార్టప్స్ కానీ వీళ్ళ దగ్గర నుంచి లోకల్గా మనకైతే పర్చేస్ చేయాలండి. దానివల్ల ఏమవుతుంది, మనకి ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతుంది అండ్ అలాగే లోకల్లో మనం ఏంటి అని అంటే కనుక ఎంప్లాయ్మెంట్ అది కూడా జనరేట్ చేసిన వల్ల అవుతాం. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ రైట్ టు డూ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేటువంటిది గవర్నమెంట్ అనేటువంటిది చేయాలి. క్లియర్. సో అండ్ దెన్ ఇక్కడ మనకి ఏమేమి విషయాలు అర్థమయ్యాయి అని అంటే కనుక పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ ఏంటో తెలిసింది, ప్రైవేట్ ఓవరాల్ టార్గెట్ ఓవరాల్ ఎంత పెరిగింది, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇంక్రీజ్ అయ్యాయా తగ్గిపోయాయా? ఎస్, ఇంక్రీజ్ అయ్యాయి. లాస్ట్ టైం 21,000 crore ఉంటే ఇప్పుడు 23,000 crore ఉంది. ఆ పాయింట్ మనకు అర్థం కావాలి. రెండవది ఓవరాల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో తీసుకుంటే ఇద్దరున్నారు ప్లేయర్స్, ఒకటి ప్రైవేట్ సెక్టార్, రెండు డిఫెన్స్ పిఎస్యూస్. దెన్ వాటిల్లో మళ్ళీ మనం చూసుకోవాలి, ప్రైవేట్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ తీసుకుంటే అరౌండ్ 15,000 crore అండి, అంటే మెజారిటీ ఆఫ్ ద చంక్ మనకి ప్రైవేట్ సెక్టర్ కంట్రిబ్యూషనే ఉంటుంది. ఇక డిఫెన్స్ పిఎస్యూస్ వచ్చేసి 8,000 crore మనకైతే కనుక వీళ్ళు ఎక్స్పోర్ట్ కంట్రిబ్యూషన్ అయితే కనుక చేస్తున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కనుక డిఫెన్స్ పిఎస్యూస్ యొక్క కంట్రిబ్యూషన్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం సమ్వేర్ అరౌండ్ 5,800 crores ఉండేది, అప్పుడు ప్రైవేట్ సెక్టర్ కంట్రిబ్యూషన్ 15,000 crores ఉండేది. అప్పుడు ప్రైవేట్ సెక్టర్ యొక్క కంట్రిబ్యూషన్ 15,209 crore ఉండేది. నౌ దట్ మీన్స్ వీళ్ళ యొక్క చేంజ్ ఏం లేదు అంత ఇది కానీ, బట్ కానీ డిఫెన్స్ పిఎస్యూస్ యొక్క చేంజ్ మాత్రం సిగ్నిఫికెంట్గానే ఉంది. అరౌండ్ 42% ఇంక్రీజ్ అయితే కనుక అయ్యింది అని చెప్పి మనకి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుందండి. సో డెఫినెట్లీ దట్ విల్ బి ఏ గుడ్ సైన్ మనకి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సిమిలర్లీ వన్ మోర్ ఏంటంటే కనుక డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి విషయానికి వస్తే అది మనకి ఇక్కడ మనకి ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు, బట్ కానీ మనకి తెలియాల్సినటువంటిది అయితే కనుక ఉంది. డిఫెన్స్ ప్రొడక్షన్ టార్గెట్ కూడా మనం పెట్టుకున్నాము. డిఫెన్స్ ప్రొడక్షన్ టార్గెట్ వచ్చేసి మనకి అరౌండ్ 3 lakh crore అండి. 3 lakh crore బై ద ఇయర్ 2029 అచీవ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క టార్గెట్. 3 lakh crore బై ద ఇయర్ 2029. ప్రస్తుతం అప్రాక్సిమేట్లీ మనకి 1.27 lakh crore వర్త్ డిఫెన్స్ ప్రొడక్షన్ అయితే కనుక ఉంది. దాన్ని మనము 3 lakh crore బై 2029 అచీవ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క టార్గెట్ అండి. క్లియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఆ ట్రెండ్ ఏంటి, ఎలా ఉన్నాయి పరిస్థితులు డిఫెన్స్ విషయంలో, బికాస్ ఎందుకంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డిఫెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఓకేనా. వితౌట్ రివిజన్స్ మనకి గుర్తుండదండి. వితౌట్ ప్రాపర్ రివిజన్, పీరియాడిక్ రివిజన్స్ అనేటువంటివి చేసుకోవాలి. అంతే తప్ప మనం వీఆర్ నాట్ సూపర్ కంప్యూటర్స్. క్లియర్. లెట్ us read the important points now. ద ఇండియాస్ ఇవే మొత్తం నేను ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ మీకు మనకి నీట్గా పాయింట్స్గా మెన్షన్ చేయబడడం జరిగింది. ఈ పీడిఎఫ్ అనేటువంటిది మీకు మన యాప్లో అయితే కనుక అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో మీరు ఏంటి అని అంటే కనుక ఈ యాప్లోంచి వెళ్ళి మీరు చేసుకుని ఆ యాప్ని మీరు వీడియో యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు ఏంటి అని అంటే రివైజ్ చేసుకోవచ్చు. ఎస్. సో బిగినర్స్ అయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ రిలై ఆన్ దీస్ పర్టికులర్ పీడిఎఫ్స్. సో ఇంకొంత అడ్వాన్స్డ్ ప్రిపరేషన్స్లో మీరు ఉంటే కనుక యూ టేక్ దిస్ యాజ్ ఎ రిఫరెన్స్ అండ్ యూ కెన్ యాడ్ మోర్ పాయింట్స్ బై కనెక్టింగ్ విత్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. క్లియర్ అండి. ఎస్. సో దట్ ఈస్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి. ఓకేనా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ రీచ్డ్ ఏ రికార్డ్ హై ఆఫ్ అబౌట్ 23,000 crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 విచ్ రిఫ్లెక్టింగ్ ఏ 12% గ్రోత్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది? ప్రీవియస్ ఇయర్ 21,000 crore ఉంది. 21,000 అప్రాక్సిమేట్లీ 21,083 crores ఉంది మనకి. ఇట్ ఈస్ అలైనింగ్ విత్ ద టార్గెట్ ఆఫ్ అచీవింగ్ ద ఇందాక అనుకున్నాం కదా 50,000 crore is the defense target, exports target, which need to be achieved by the year 2029. 2029 కల్లా మనం ఏంటంటే 50,000 crore టార్గెట్ అయితే అచీవ్ చేయాలి. వీఆర్ ఇన్ లైన్, వీఆర్ ఆన్ ట్రాక్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్.
సో మూవింగ్ ఫార్వర్డ్ మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి 2023-24తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 2539 crore మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యాయి. ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 వర్ 21,000 crore, నౌ రీచ్డ్ ఎ రికార్డ్ వాల్యూ ఆఫ్ 23,622 crore. చాలా క్లియర్గా ఉందండి, ఇంక్రీజ్ అయ్యాయి ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి. ఎంత పర్సెంట్ గ్రోత్? 12% గ్రోత్ అయితే కనుక ఉందనే విషయం అర్థం కావాలి. నౌ సెగ్రిగేషన్. ఇప్పుడు అంటే ప్రైవేట్ సెక్టార్ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది. ప్రైవేట్ సెక్టార్ కంట్రిబ్యూషన్ 15,200 crore అండి ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కంపేర్డ్ టు 15,209 crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ తీసుకుంటే 8,300 crore కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ఎర్లియర్ 5,800 crore, విచ్ ఈస్ రిజిస్టరింగ్ అబౌట్ ఎ 42% ఇంక్రీజ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 42% ఇంక్రీజ్ అయితే ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం జస్ట్ 5,800 crore, నౌ ఇట్ వాజ్ ఇంక్రీజ్ టు 8,300 crore. ఖచ్చితంగా దీని మీదన, ఈ ట్రెండ్స్ మీదన, అంటే ఆ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ట్రెండ్ మీదన ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దెన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే టార్గెట్ ఏంటి? 50,000 crore అచీవ్ చేయాలి ఎప్పటిలోపల 2029. ఎందుకని? టు బూస్ట్ అవర్ ఇండియాస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తున్నారండి. అండ్ ఒక డెడికేటెడ్ పోర్టల్ కూడా లాంచ్ చేశారు ఎక్స్పోర్ట్ ఆథరైజేషన్ గురించి. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారో చూడండి. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద రైజ్ ఇన్ ద ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. వాట్ స్టెప్స్ షుడ్ బి టేకెన్ టు ఫర్దర్ ఎన్హాన్స్ ద ఇండియాస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్. సో అండ్ ఫర్దర్గా మనకి ఏంటి అని అంటే కనుక ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ తీసుకుందాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. చూడండి, ఇలాగే అడుగుతారు క్వశ్చన్స్. ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ గ్రోన్ బై ఓవర్ 12% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ద ప్రైవేట్ సెక్టార్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ మోర్ to defense exports than the defense public sector undertakings అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ ద 1 lakh crore in defense exports by the year 2029. విచ్ ఆఫ్ ది అబౌవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? మొదటిది చూసుకుంటే ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 12% గ్రోత్ అయితే ఉన్నాయి, గ్రోన్ బై వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్. అబ్సల్యూట్లీ కరెక్ట్ కదండి. లాస్ట్ టైం 21,000 crore, నవ్ ఇట్ వాజ్ అరౌండ్ 20,000 crore మనకి అయితే కనుక ఇంక్రీజ్ అయ్యింది. సో దట్ ఈస్ 21,000 crore. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ద ప్రైవేట్ సెక్టార్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ మోర్ టు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ దాన్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రైవేట్ సెక్టార్ కంట్రిబ్యూషన్ తీసుకుంటే అరౌండ్ 15,000 crore ఉంది, బట్ కానీ గవర్నమెంట్ పిఎస్యూస్, డిఫెన్స్ పిఎస్యూస్ తీసుకుంటే జస్ట్ ఓన్లీ 8,000 crore మాత్రమే ఉంది కదా. అది Then next third one, India aims to achieve 1 lakh crore in the defense exports by the year 2029. Which of the above statements? Third statement correct and 1 lakh crore. Is the target? Wrong statement, because the target is 50,000 crore is the target. So therefore third statement is wrong. 1 and 2 only correct statements. So coming to this defense exports 12% అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ప్రైవేట్ సెక్టార్ కంట్రిబ్యూషన్ 15,000 crore ఉంటే ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ద డిపిఎస్యూస్ టార్గెట్ ఆఫ్ 8,000 crore. The target for defense exports is 50,000 crore by the year 2029, not 1 lakh crore. Clear? This was the first important article that you are expected to know about. Let us move on to the second article. And Rajya Sabha passes the bill for resolving the airline lesser disputes. ఎస్, ఇది మనకి ఏంటంటే జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎయిర్ ఫోర్స్ ఎయిర్లైన్స్ గురించి, నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ ఏవియేషన్ గురించి ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది. సో దాని అండర్లో మనకైతే కనుక వస్తుందండి ఇది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏవేంటి అని అంటే కనుక, సో దెర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఉన్నాయి కదా, లైక్ స్పైస్ జెట్ అని, ఇండిగో, ఇలా డిఫరెంట్ ఎయిర్లైన్స్ అయితే కనుక మనకు ఉన్నాయి కదా. చాలామంది ఎయిర్లైన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ని డైరెక్ట్గా అంటే పర్చేస్ చేసేయకుండా, డైరెక్ట్ క్యాష్ పెట్టేసి పర్చేస్ చేయకుండా ఏం చేస్తారు, లీజ్కి తీసుకుంటారు.
ఎందుకనంటే ఎయిర్ క్రాఫ్ట్ బిజినెస్ ఇస్ ఆల్సో వెరీ రిస్కీ బిజినెస్ కాబట్టి వాళ్ళు అండ్ వాళ్ళ లిక్విడిటీని అంటే ఆ డబ్బుల్ని వేరే చోట ఖర్చు పెట్టడం గురించి ఇన్వెస్ట్ చేయడం గురించి ఎయిర్ క్రాఫ్ట్ని డైరెక్ట్గా పర్చేస్ చేసేయకుండా ఏం చేస్తారు, లీజుకి తీసుకుంటారనమాట. సో లీజుకి తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఆ లెస్సర్ అంటారు వాళ్ళని, ఎవరైతే మనకి లీజుకి ఇచ్చారో వాళ్ళని. సో దెన్ వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఎయిర్లైన్కి మధ్యన చాలా గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదైనా ఎయిర్లైన్ అనేటువంటిది మనకి బ్యాంక్రప్ట్ అయిపోతున్నా లేకపోతే కంప్లీట్లీ లాసెస్లో ఉంటున్నా అలాంటప్పుడు ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటిది ఎవరైతే లీజుకి ఇచ్చారో మళ్ళీ వాళ్ళు తిరిగి రీప్రొసెస్ చేసుకోవడానికి చాలా ఇష్యూస్ ఉంటున్నాయి. వాళ్ళ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి స్ట్రక్ అయిపోతున్నాయి వీళ్ళ దగ్గర. సో ఎటువంటి ఇది కూడా జరగట్లేదు అనమాట. అండ్ వాళ్ళకంటూ ప్రాపర్ రెమెడీస్ కూడా లేవు ఏ విధంగా మనకి ఏంటి అంటే మళ్ళీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ని రీప్రొసెస్ చేసుకోవడం గురించి. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా అడ్రస్ చేయడం గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉందండి. దాని పేరే మనకి ఏంటంటే కేప్ టౌన్ కన్వెన్షన్ అంటారు. కేప్ టౌన్ కన్వెన్షన్. ఈ కేప్ టౌన్ కన్వెన్షన్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే కనుక ఒక స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేశారు వేటికి సంబంధించి, ఈ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి. లైక్ ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి కానీ లేకపోతే రైల్వే స్టాక్స్కి సంబంధించి లేకపోతే కనుక దెన్ నెక్స్ట్ వచ్చేసి హై ఎక్విప్మెంట్ మెషినరీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ సెక్టార్లోనూ వీటిల్లోనూ యూజ్ చేసేటువంటి మెషినరీ విషయంలోనూ వీటన్నిటిలోనూ కూడా స్టాండర్డ్స్ అనేటువంటివి ఉండాలి. కొన్ని స్టాండర్డ్స్ అనేటువంటివి ఉండాలి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ అవ్వాలి. ఒక రిజిస్ట్రీ అనేది ఉండాలి అంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉంది. దాని పేరే కేప్ టౌన్ కన్వెన్షన్ అని చెప్పేసి మనకైతే కనుక పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏమేం పాయింట్స్ తెలియాలి మనకి అని అంటే, ఇండియా కేప్ టౌన్ కన్వెన్షన్ని సైన్ చేసిందా అంటే ఎస్ అండి, సైన్ చేస్తాం మనం. బట్ కానీ రాటిఫై చేయలేదు అని అంటే ఇట్ ఈస్ నాట్ లీగల్లీ బైండింగ్ అనమాట. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఒక కొత్త బిల్ని తీసుకుని వస్తున్నాం. ఆ బిల్ పేరు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025. ఈ బిల్ని తీసుకుని వస్తూ మనం ఏంటంటే ఈ కేప్ టౌన్ కన్వెన్షన్ని మన కంట్రీలో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ బిల్లు ద్వారా ఎయిర్లైన్స్కి నెక్స్ట్ వచ్చేసి లెస్సర్కి ఉండేటువంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే రిజాల్వ్ అవుతాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ లీజింగ్ యాక్టివిటీస్ అనేటువంటిది ఇంకా పెరుగుతాయి, లీజింగ్ రిస్క్స్ అనేటువంటివి తగ్గుతాయి ఈ బిల్లు ద్వారా అంటూ మనకి ఏంటంటే రాజ్యసభ ఈ యొక్క బిల్ని రీసెంట్గా మనకి పాస్ చేసింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి అని అంటే కనుక ఈ యొక్క కేప్ టౌన్ కన్వెన్షన్ గురించి మనకి తెలియాలి. కేప్ టౌన్ కన్వెన్షన్ మనకి తెలియాలి. అండ్ ఈ కేప్ టౌన్ కన్వెన్షన్లో ఉన్నటువంటి 4 ప్రోటోకాల్స్ ఉంటాయండి మనకి. అవన్నీ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. 4 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ 4 ప్రోటోకాల్స్ గురించి మనకు తెలియాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకొస్తున్నటువంటి బిల్లు. ఇప్పుడు ఈ బిల్లు ఏ విధంగా మనకి ఇది రెడ్యూస్ అవుతుంది, రిస్క్స్ తగ్గుతాయి, డిస్ప్యూట్స్ రిజాల్వ్ అవుతాయి అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. లెట్ us read some important points. The protection of interests ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025. సో ఇది గవర్నమెంట్కి సంబంధించి లేదా పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ పాస్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ బిల్స్. అవి యాక్ట్స్గా మారుతాయి కదా తర్వాత. అవన్నీ కూడా అంటే లాస్ట్ 1 year నుంచి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక బిల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్స్కి సంబంధించి ఒక కొత్త యూనివర్సిటీని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎక్కడ, గుజరాత్లో. సో ఆ బిల్ మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా పాస్ చేయబడడం జరుగుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా కొన్ని బిల్స్ అనేటువంటివి పాస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 1 year 1.5 yearలో పాస్ చేసిన బిల్స్ అన్నిటి గురించి కూడా మనం చాలా డీటెయిల్డ్గా మనం అయితే కనుక చూసుకోవాలి. అండ్ వన్ సచ్ అదర్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉండేటువంటి బిల్, దట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్. ఇది మనకి రీసెంట్గా రాజ్యసభలో పాస్ చేశారు. టు అలైన్ అవర్ ఇండియన్ లా విత్ ఏ కన్వెన్షన్ అనుకున్నాము, కేప్ టౌన్ కన్వెన్షన్, CTC, కేప్ టౌన్ కన్వెన్షన్, ప్రొవైడింగ్ క్లారిటీ ఇన్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ఎయిర్లైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్ లెసర్స్ ఓవర్ ద అన్పెయిడ్ డ్యూస్. సో ఈ యొక్క ఎయిర్లైన్స్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ లెసర్స్ మధ్య ఉండేటువంటి డిస్ప్యూట్స్ని మనకైతే కనుక రిజాల్వ్ చేయడానికి తీసుకొస్తున్నారు ఈ బిల్ని. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, దిస్ వాజ్ ద అనదర్ మనకి ఏ రిప్రజెంటేషనల్ ఇమేజ్.
వాట్ ఈస్ ద పర్పస్ అండి? పర్పస్ ఈజ్ టు లీగల్లీ ఎన్ఫోర్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కేప్ టౌన్ కన్వెన్షన్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఈ ఉన్నటువంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొస్తున్నారు దీన్ని. అండ్ ఇట్ విల్ హెల్ప్ ద లెసర్స్ to reclaim the aircraft and engines without any legal roadblocks in case of airline defaults. ఒకవేళ ఈ యొక్క ఎయిర్లైన్స్ మనకి ఏంటంటే బ్యాంక్రప్ట్ అయిపోతుంటాయి, అంటే డిఫాల్ట్ అయిపోతూ ఉంటే ఈ యొక్క లెసర్స్ వాళ్ళ యొక్క ఎయిర్క్రాఫ్ట్స్ని తిరిగి తీసుకోలేని పరిస్థితులు అనమాట. చాలా లీగల్ ఇష్యూస్ అనేటువంటివి వచ్చేస్తున్నాయి. సో దాని వలన వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, మళ్ళీ తిరిగి రీప్రొసెస్ చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడం గురించి మనకైతే కనుక ఈ బిల్ మనకి తీసుకుని వస్తున్నారు. ఎప్పుడైతే ఇలాంటి ఒక బిల్ తీసుకొస్తామో ఇట్ విల్ expected to boost investor confidence in the aviation leasing sector. So then definitely లీజింగ్ సెక్టార్ అనేటువంటిది గ్రో అవుతుంది. అంటే మోర్ అండ్ మోర్ కంపెనీస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ విల్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ద లీజ్ ఫర్ అస్. సో ఎందుకంటే ఎప్పుడైతే ఎంట్రీ ఎగ్జిట్ ఈజీగా ఉంటుంది అని ఎప్పుడైతే ఉంటుందో దెన్ మోర్ ప్లేయర్స్ విల్ కమ్, మోర్ ప్లేయర్స్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. సో మోర్ ఇన్వెస్ట్మెంట్స్ మోర్ బిజినెస్. బికాజ్ ఎందుకనంటే రానున్న రోజుల్లో మనకి ఈ యొక్క ప్యాసింజర్ ఇది ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు, ప్యాసింజర్ ట్రాఫిక్ అనేటువంటిది. అండ్ ఎయిర్లైన్ డిమాండ్ అనేటువంటిది ఇంకా ఎక్స్పోనెన్షియల్గా మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది వెళ్ళే కొద్దీ. మరి అలాంటప్పుడు వీ వాంట్ మోర్ ఎయిర్ క్రాఫ్ట్స్, సో టు క్యారీ అవుట్ మోర్ బిజినెస్. సో ఆ పర్పస్ మనం ఏంటి అని అంటే కనుక ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే మరి ఎయిర్లైన్స్ అనేటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఎయిర్క్రాఫ్ట్లు పర్చేస్ చేయరు. సో పర్చేస్ చేయకుండా లీజ్కి వెళ్తారు. మరి లీజ్ విషయంలో మనం ఇన్ని కాంప్లెక్సిటీస్ ఉండి ఇన్ని లిటిగేషన్స్ ఉంటే ఎవరు ముందుకు వస్తారు మనకి లీజ్కి ఇవ్వడానికి? సో కాబట్టి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ బిల్ అనేటువంటిది ఆ ఎగ్జిస్టింగ్ రోడ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసి నౌ మోర్ ఇన్వెస్ట్మెంట్స్, మోర్ లీజింగ్ కంపెనీస్ విల్ కమ్. సో ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండి. అందుకనే ఇట్ విల్ బూస్ట్ ద ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రాసాం చూడండి, అవర్ ఇండియన్ ఎయిర్లైన్స్ 86% ఆఫ్ దేర్ ఎయిర్క్రాఫ్ట్స్ లీజ్ తీసుకుంటారు ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ పర్చేసింగ్ దెమ్. సో ద ల్యాక్ ఆఫ్ క్లియర్ రెగ్యులేషన్స్ ప్రీవియస్లీ లెడ్ టు లీగల్ ఛాలెంజెస్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్ రీపొసెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద గో ఫస్ట్ ఎయిర్లైన్స్, స్పైస్ జెట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎయిర్లైన్స్ మనకి ఏంటంటే బ్యాంక్రప్ట్ అయినటువంటి ఎయిర్లైన్స్ అనమాట. మల్టిపుల్ ఇష్యూస్ వస్తున్నాయి వేళల్లో. నౌ ద బిల్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ ఫర్ బోత్ లెసర్స్ అండ్ లెసీస్ విచ్ మే లీడ్ టు లోవర్ ద లీజ్ ఎక్స్పెన్సెస్ బై అబౌట్ 8 to 10% అండ్ అల్టిమేట్లీ చీపర్ ఎయిర్ ఫేర్స్ ఫర్ ప్యాసింజర్స్. గవర్నమెంట్ ఏం చెప్తోందంటే ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావటం వల్ల, ఇది పాస్ చేయటం వల్ల, లీగల్ రోడ్ బ్లాక్స్ని క్లియర్ చేయటం వల్ల ఈ యొక్క లీజ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటివి తగ్గుతాయి. 8 to 10% లీజ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటివి తగ్గుతాయి. మరి ఎప్పుడైతే ఎయిర్లైన్స్కి లీజ్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయో అది అల్టిమేట్లీ ఎవరికి ఇది అవుతుంది? మనకి కస్టమర్స్కి కూడా, ప్యాసింజర్స్కి కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఎయిర్ ఫేర్ యొక్క ప్రైజెస్ అనేటువంటివి తగ్గుతాయి అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎస్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుందండి. లాస్ట్ టైం మనకి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్, మేబీ డే బిఫోర్ ఎస్టర్డే అంతకంటే ముందు పబ్లిష్ అయింది సంథింగ్ రిలేటెడ్ టు ద ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ గురించి. ఏటీఎఫ్ అంటాం కదా, జెట్ ఫ్యూయల్, నథింగ్ బట్. ఇది మనకి ఏంటంటే జిఎస్టీ యొక్క పర్వ్యూలో లేదు. సో జిఎస్టీ యొక్క పర్వ్యూలో లేదు. దీని మీదన మనకి స్టేట్ గవర్నమెంట్స్ వ్యాట్ అనేటువంటిది వేస్తాయి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటువంటిది. కొన్ని స్టేట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు వాళ్ళు మనకి ఏంటంటే 29% వ్యాట్ అనేటువంటిది ఛార్జ్ చేస్తున్నారు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద. అందుమూలన మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టికెట్ ప్రైస్లో, ఎయిర్ ఫేర్లో 45% మనకి ఏంటి అని అంటే ఈ ఫ్యూయల్ కాస్టే మనకైతే కనుక ఉంటుంది. అందుకని ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈ యొక్క ఏటీఎఫ్ని కూడా జిఎస్టీ యొక్క పర్వ్యూలోకి తీసుకురావాలి. సో జిఎస్టీలోకి పర్వ్యూలోకి తీసుకుని రావటం వల్ల ఎయిర్ ఫేర్ యొక్క ప్రైజెస్ అనేటువంటివి కూడా మనకైతే తగ్గుతాయి అంటూ మనకి, సో దట్ మోర్ అండ్ మోర్ ఇంకా ఎక్కువ మంది పీపుల్ ఈ యొక్క ఎయిర్లైన్స్ని యాజ్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా మనకి ఏంటి అని అంటే కనుక యూస్ చేసుకుంటారు అంటూ డిస్కషన్ జరుగుతోంది. సో దానికి సంబంధించి కూడా మీకైతే తెలియాలండి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అది జిఎస్టీ పర్వ్యూలోకి రాదు అని చెప్పేసి అనే విషయం కూడా మీకు తెలియాలి. ఎస్, అంటే ఇవన్నీ కూడా ఫైనల్ ప్యాసింజర్ ఫేర్ మీద, అంటే మనం ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆ యొక్క ప్రైస్ మీద మనకి ఇవన్నీ కూడా మనకి పడతాయి ఇవన్నీ కూడా. ఓకే, దెన్ ఈ బిల్లు మనకి ఏంటంటే కనుక దేర్ ఈజ్ వన్ సచ్ బాడీ
కాల్డ్ యాజ్ DGCA అని ఒక బాడీ ఉందండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని. సో వీళ్ళని దీన్ని కీ అథారిటీగా మనకి డెసిగ్నేట్ చేస్తోంది ఈ బిల్లు. సో ఫర్ ఎన్ఫోర్సింగ్ ఇట్స్ ప్రొవిజన్స్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ద key authority for enforcing the provisions. It can issue the necessary directions as well to protect the lessers' rights. క్లియర్. సో ఇప్పుడు బిల్కి సంబంధించి DGCA గురించి అయితే మాట్లాడుతున్నారు. ఎక్స్పెన్సెస్ అనేటువంటివి తగ్గుతాయి అని చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి 86% మనకి ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్లు మనం లీజ్గా తెచ్చుకుంటాం తప్ప మన ఎయిర్లైన్స్ ఏమీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక డైరెక్ట్ పర్చేజ్ అనేటువంటిది చెయ్యరు అని చెప్పేసి మనకి తెలియాలి. నౌ ద వెరీ అదర్ ఇంపార్టెంట్ థింగ్, కేప్ టౌన్ కన్వెన్షన్ అంటే ఏంటి, అసలు ఈ కేప్ టౌన్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు వచ్చింది, కేప్ టౌన్ కన్వెన్షన్ అండర్లో ఉన్నటువంటి 4 ప్రోటోకాల్స్ ఏవేంటి, ఇవి మనకు తెలియాల్సిన విషయాలు. కేప్ టౌన్ కన్వెన్షన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ అండి. దీన్ని మనకి 2001 సంవత్సరంలో 2001లో కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాలో మనకైతే కనుక అడాప్ట్ చేసుకోబడడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇక్కడ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద లెసర్స్, లెండర్స్ అండ్ ఫైనాన్షియర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎయిర్లైన్ డిఫాల్ట్. సో ఎయిర్లైన్ డిఫాల్ట్స్ అవుతున్నప్పుడు మనకి ఏంటి అంటే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ని, ఒక స్టాండర్డ్స్ని మనకైతే కనుక ప్రిస్క్రైబ్ చేశారనమాట. and established a global framework for repossession and security interests in the high value mobile assets like aircrafts, engines, helicopters, ఇవన్నీ కూడా అనమాట మనకి. దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ ఏంటంటే ఈ యొక్క కన్వెన్షన్ ఒక ఇంటర్నేషనల్ రిజిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటుంది. టు మెయింటైన్ ఏ గ్లోబల్ రికార్డ్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ క్రెడిటర్ క్లెయిమ్స్ సో దట్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రయారిటీ ఫర్ ద రిజిస్టర్డ్ క్రెడిటర్స్. సెకండ్ వన్, ఒకవేళ డిఫాల్ట్ అయితే కనుక వాట్ ఆర్ ద రెమెడీస్, అది కూడా మనకైతే కనుక మెన్షన్ చేశారు. దెన్ దేర్ ఆర్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయండి. ఇండియా మనకి 2008లో ఈ కన్వెన్షన్ని మనకి సైన్ చేసాం, బట్ కానీ రాటిఫై చేయలేదు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ లీగల్లీ బైండింగ్ ఇన్ ద కంట్రీ. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే కొత్త బిల్ తీసుకుని వచ్చి ఈ యొక్క సిటీసీని మనం అయితే రాటిఫై చేసి మనం అయితే కనుక ఆ ప్రొవిజన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనం అయితే కనుక అనుకుంటున్నామండి. దీంట్లో ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పాను, 4 ప్రోటోకాల్స్ ఉంటాయని అనుకున్నాం కదా. 4 protocols to that of the Cape Town Convention. సో డైరెక్ట్గా మీకు అడిగేస్తారండి క్వశ్చన్, ఎలా అడుగుతారంటే కేప్ టౌన్ కన్వెన్షన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అని అడగచ్చు. లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్స్ అని చెప్పేసి 4 ప్రోటోకాల్స్ పేర్లు ఇచ్చి ఇవి ఏ కన్వెన్షన్స్కి సంబంధించింది అని కూడా మనకైతే కనుక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ దే మైట్ ఆస్క్ యూ అబౌట్ ద ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ యొక్క బిల్ 2025, ఈ బిల్ గురించి కూడా మనకైతే కనుక అడగచ్చు. సో దేర్ కెన్ బి డిఫరెంట్ పాసిబిలిటీస్ అండి. మనకి ఏరియా మొత్తం కంప్లీట్గా క్లియర్ ఉండాలన్నమాట. సో మొదటిది చూసుకుంటే ఏంటి మనకి, అది ఎయిర్క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ ప్రోటోకాల్ 2001 అనేటువంటి తీసుకుంటే ఇది ఎక్స్క్లూజివ్లీ వేటికి సంబంధించింది, ఎయిర్క్రాఫ్ట్స్కి సంబంధించింది, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్కి సంబంధించింది అనమాట మనకి. సో ఇది మనకి 2006లో ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్. రెండవది రైల్వే రోలింగ్ స్టాక్ ప్రోటోకాల్ అండి, సెకండ్ వన్ వచ్చేసి. సో చూడండి, మొదటిది వచ్చేస్తే ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ ప్రోటోకాల్, రెండవది రైల్వే రోలింగ్ స్టాక్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్స్ కానీ ఇవేవి కూడా మన యొక్క ఆర్టికల్లో మనకి లేవు. సో బట్ కానీ మీరు ఏంటి అని అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఎక్స్ట్రాగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. జస్ట్ న్యూస్ ఐటమ్గా మనకు చదివితే కనుక విషయాలు మనకి తెలియవు, ఎగ్జామ్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా అలా అడగరు. ఆ వెనకాల ఉన్నటువంటి అండర్లయింగ్ ఆర్గనైజేషన్స్ ఏంటి అనేటువంటిది, లేదా అండర్లయింగ్ కన్వెన్షన్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, లా ఏంటి అనేటువంటివే మనం తెలుసుకోవాలండి క్లియర్గా. సెకండ్ వన్ ఏంటి, రైల్వే రోలింగ్ స్టాక్ ప్రోటోకాల్. ఇది మనకి 2007లో మనకైతే తీసుకుని వచ్చారు. ఇది మనకి లోకోమోటివ్స్, రైల్ అసెట్స్ని మనకైతే కనుక కవర్ చేస్తుంది. 2024లో మొన్న అయితే కనుక ఇది ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ అండి. థర్డ్ వన్ స్పేస్ అసెట్స్ ప్రోటోకాల్ అంటారు, 2012లో వచ్చింది స్పేస్ అసెట్స్ ప్రోటోకాల్. ఇది మనకి శాటిలైట్స్ని, స్పేస్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మనకైతే కనుక కవర్ చేస్తుంది, అంటే దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని చూసుకుంటుంది. ఇది ఇంకా ఈ నాట్ ఇన్ ఫోర్స్ మనకి. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి మైనింగ్, అగ్రికల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ప్రోటోకాల్. సో ఇప్పుడు మైనింగ్ పర్పస్కి కానీ లేకపోతే అగ్రికల్చరల్ కన్స్ట్రక్షన్ పర్పస్కి కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం మనం, హెవీ మిషనరీ యూజ్ చేస్తాం, వెరీ హై వాల్యూ ఉంటాయి వాటికి. అలాంటివి కూడా మనకి ఏంటి అని అంటే ఈ ప్రోటోకాల్ అండర్లో కవర్ అవుతాయి. ఇది మనకి ఏంటంటే హై వాల్యూ ఇండస్ట్రియల్ మిషనరీ. ఇట్ ఈస్ నాట్ యెట్ ఇన్ ఫోర్స్. So now you understood what is Cape Town Convention and then 4 different protocols of the Cape Town Convention and about the with respect to that of the bill. ఇప్పుడు రీసెంట్గా మనం ఏ ప్రోటోకాల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ కన్వెన్షన్లో, మొదటిది దట్ ఈస్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ ప్రోటోకాల్ 2001 అని మనం అయితే కనుక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి ఈ బిల్లు ద్వారా మనకి.
క్లియర్ కదా. నౌ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కేప్ టౌన్ కన్వెన్షన్ and the new protection of interests in aircraft object bill 2025. How will it impact the India's aviation sector? Can be a potential mains question. What about the prelims question? దీని మీద ఎలా అడగచ్చు? సో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్స్ అంటున్నాడు. ఏమంట? ఎయిర్ క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ ప్రోటోకాల్, రైల్వే రోలింగ్ స్టాక్ ప్రోటోకాల్, స్పేస్ అసెట్స్ ప్రోటోకాల్, మైనింగ్ అగ్రికల్చరల్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ప్రోటోకాల్. దీస్ ప్రోటోకాల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్? ఇదే విధంగా మనకి క్వశ్చన్ ఉండొచ్చండి. లైక్ వియన్నా కన్వెన్షన్, కేప్ టౌన్ కన్వెన్షన్, బేసెల్ కన్వెన్షన్, మాంట్రిల్ ప్రోటోకాల్, ఆర్ ఇక్కడ మనకి ఏంటంటే స్టాక్ హోమ్ కన్వెన్షన్ అని చెప్పేసి కూడా మనకి ఇస్తుంటారు. సో దేర్ ఫోర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి కేప్ టౌన్ కన్వెన్షన్. బి, కేప్ టౌన్ కన్వెన్షన్ ఇస్ ద ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్స్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి కేప్ టౌన్ కన్వెన్షన్. కేప్ టౌన్ కన్వెన్షన్ ఇస్ ఇంటర్నేషనల్ ట్రీటీ విచ్ ప్రొవైడ్స్ ఎ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రొటెక్టింగ్ ద క్రెడిటర్స్ ఓవర్ హై వాల్యూ మొబైల్ అసెట్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డిఫాల్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి 4 ప్రోటోకాల్స్: ఎయిర్ క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ ప్రోటోకాల్, రైల్వే రోలింగ్ స్టాక్ ప్రోటోకాల్, స్పేస్ అసెట్స్ ప్రోటోకాల్, మైనింగ్ అగ్రికల్చరల్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ప్రోటోకాల్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. అండ్ ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. ఏంటది? అమాంగ్ దీస్ ఓన్లీ ద ఎయిర్ క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ ప్రోటోకాల్ అండ్ రైల్వే రోలింగ్ స్టాక్ ప్రోటోకాల్, ఈ 2 మాత్రమే ఇన్ ఫోర్స్ ఉన్నాయి. ద థర్డ్ ది స్పేస్ అసెట్స్ ప్రోటోకాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్విప్మెంట్ మిషనరీ, నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ప్రోటోకాల్ మనకి ఇంకా అది కూడా ఆ 2 ఇంకా ఫోర్స్లో లేవు అన్న పాయింట్ మీద మనకి క్లారిటీ ఉండాలి. క్లియర్? కెన్ వి మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్? ఎస్. Comptroller and as well as Auditor General report on pollution flags the flaws in AQI data PUC సర్టిఫికేట్ సిస్టమ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో రీసెంట్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనకైతే తీసుకుని వచ్చారండి. ఆ యొక్క రిపోర్ట్ ఏంటంటే ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ఆఫ్ వెహికులర్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. ఈ యొక్క రిపోర్ట్ని రీసెంట్గా మనకి ఏంటంటే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకైతే కనుక ప్లేస్ చేయబడడం జరిగింది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ రేఖా గుప్తా. సో రేఖా గుప్తా మనకి ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క రిపోర్ట్ని మనకైతే కనుక టేబుల్ చేశారు. ఈ రిపోర్ట్ని టేబుల్ చేస్తూ చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని మనకి హైలైట్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏక్యూఐ డేటా, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఈ ఏక్యూఐ డేటా, ఏక్యూఐ ఏం చేస్తుందంటే అరౌండ్ 8 పొల్యూటెంట్స్ని వాటి యొక్క కాన్సన్ట్రేషన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎయిర్లో ఎంత ఉంది అనేటువంటి దాన్ని అంతా క్యాలిక్యులేట్ చేసి ఒక నెంబర్గా, ఒక ఇండెక్స్ నెంబర్గా మనకి ఏంటంటే కనుక చెప్పబడడం జరుగుతుంది. తద్వారా మనకు అదేంటి అని అంటే ఏ కేటగిరీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 201 to 300, 300 to 400, 400 to 500, అలా మనకి ఏంటంటే ఇండెక్స్లో ఒక ఇండెక్స్ నెంబర్గా మనకు చెప్తుంది. దానికి అకార్డింగ్లీ మనం ఒక స్టేటస్, ఒక కేటగిరీ ఇచ్చామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ పూర్ కేటగిరీ, సీరియస్ కేటగిరీ, వెరీ సీరియస్, ఇలాంటి కేటగిరీస్ ఇచ్చాం. అంటే ఆ కేటగిరీస్ని ఆధారంగా చేసుకుని ది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు స్టెప్స్ అనేటువంటివి తీసుకోవాలి. సంథింగ్ కాల్డ్ ఏం చేస్తారు, GRAP అని చెప్పేసి ఉంది కదా, GRAP, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని కూడా మనకు అడుగుతుంటారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఏంటి మనకి? బేసికల్లీ దీస్ ఆర్ సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ అండి. దీస్ ఆర్ సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్. దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని మీరు చూసే ఉంటుంటారు. లైక్ ఎప్పుడైనా కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది, ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతూ వెళ్తుంటే మనకి ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ని ట్రిగ్గర్ చేస్తారు. స్టేజ్ 1 GRAP ట్రిగ్గర్ అవుతుంది. లైక్ ఏం చేస్తూ ఉంటారు మనకి అలా డిఫరెంట్ స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేటువంటిది హాల్ట్ చేసేయడము, లేకపోతే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఎంకరేజ్ చేయడము, పార్కింగ్ ఫీజు అది పెంచేసి. ఎస్ అండి, ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏవేంటి అనేటువంటివి మనకి రాయబడడం జరిగింది. ఏంటంటే సో చాలా వరకు వెహికల్స్కి, ఎంతవరకు అంటే అరౌండ్ 1 lakh వెహికల్స్కి, అంటే పర్మిసబుల్ లిమిట్ కంటే ఎక్కువ ఎమిషన్స్ చేస్తున్నటువంటివి, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్స్ ఎమిట్ చేస్తున్నటువంటి వెహికల్స్కి కూడా ఈ PUC సర్టిఫికేట్స్ ఇచ్చేశారు. అంటే PUC సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటి? పొల్యూషన్ అండర్ కంట్రోల్ ఉంది అనేటువంటి సర్టిఫికేట్స్ని మనకి ఇచ్చేయబడడం జరిగింది. అండ్ అలాగే
మల్టిపుల్ వెహికల్స్కి సేమ్ టైంలో లేదా అండర్ ఏ మినిట్ విత్ ఇన్ ఏ మినిట్ మనకి ఏంటి అని అంటే ఈ పియూసీ సర్టిఫికేట్స్ అనేటువంటిది ఇష్యూ చేయబడడం జరిగింది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అవుట్ ఆఫ్ 47 lakh వెహికల్స్ ఓన్లీ 2 lakh were deregistered. So not even 347 impounded vehicles were scrapped by March 2021. పూర్ స్క్రాపింగ్ కెపాసిటీ మనకి ఏంటి అని అంటే కనుక సో స్పేస్ అవైలబుల్ టు స్క్రాప్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 4,000 వెహికల్స్ వెన్ ఓవర్ 41 lakh వెహికల్స్ ఆర్ అవైటింగ్ ద స్క్రాపింగ్. ఇప్పుడు వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ఉంది మనకి. సో ఈ వెహికల్స్ని స్క్రాప్ చేయడం గురించి మనకి ఏంటంటే 41 lakh వెహికల్స్ వెయిటింగ్లో ఉన్నాయండి టు బీ స్క్రాప్డ్. బట్ కానీ మనకి ఏంటంటే కెపాసిటీ వచ్చేసి కేవలం ఆ స్పేస్ అవైలబుల్ స్పేస్ మాత్రం ఏంటి అని అంటే 4,000 వెహికల్స్కి మాత్రమే ఉంది. సో ఇంకా ఎన్ని వెహికల్స్ మనకి పెండింగ్లో ఉండిపోయాయి అనేటువంటిది కూడా మనకైతే కనుక ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో లెట్ us read some important points associated with this. ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటువంటిది మనకి గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్గా పిలుస్తుంటారండి. ఈ బాడీ మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. వీళ్ళు ఏం చేస్తారు, ఆడిట్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని, మినిస్ట్రీస్ని, వీటన్నిటిని కూడా మనకి ఆడిటింగ్ అనేటువంటిది చేయబడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఎలాగే రిపోర్ట్ తీసుకుని వచ్చారో ఉత్తరాఖండ్లో కూడా కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లానింగ్ అథారిటీ క్యాంపా ఫండ్స్ విషయంలో కూడా ఇలాగే ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ చెప్పారనమాట. ఏమంట, ఈ యొక్క ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్కి కలెక్ట్ చేసినటువంటి ఫండ్స్ అన్నిటినీ కూడా అక్కడ ఉండేటువంటి అఫీషియల్స్ వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్కి ఐఫోన్స్, ల్యాప్టాప్స్ అవి పర్చేస్ చేయడం గురించి, కోర్ట్ ఎక్స్పెన్సెస్ గురించి ఖర్చు పెట్టడం అయితే కనుక జరుగుతోంది అంటూ రిపోర్ట్ అయితే కనుక ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని మనకి తీసుకుని వచ్చారండి. ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు ఢిల్లీలో కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి, పాలసీ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్గా లేదు, అండ్ ఉన్న ఏజెన్సీస్ మధ్యన కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా మనకి ఏంటంటే కనుక పొల్యూషన్ అనేటువంటిది ఎంత హెవీగా ఉండడానికి ఇవి కారణాలు అంటూ మనకి సిఏజీ రిపోర్ట్ అయితే కోట్ చేస్తుంది. సో ద సిఏజీ రిపోర్ట్ ఆన్ prevention and mitigation of vehicular air pollution in Delhi has flagged the serious flaws in the AQI data monitoring and the pollution under control certification system, highlighting the weak enforcement and poor coordination among the agencies. So this was a representational image of the Delhi and which is completely with the pollution అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఇక్కడ. Now AQI అంటే అర్థం ఏంటి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కదా. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో క్యాలిక్యులేషన్లో చాలా అయితే ఎడిక్వేట్ డేటా అనేటువంటిది లేదు. డ్యూ టు దట్ అన్రిలయబుల్ రీడింగ్స్ అనేటువంటివి వస్తున్నాయి, యాక్యురేట్ రీడింగ్స్ అనేటువంటివి లేవు మనకి అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇష్యూస్ విత్ దట్ ఆఫ్ ద పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఇందాక అనుకున్నాం కదా అరౌండ్ 1 lakh వెహికల్స్కి సో మనకి ఏంటి అంటే పీడబ్ల్యూసీ సర్టిఫికేట్స్ని మనకి ఇష్యూ చేయబడడం జరిగింది. మల్టిపుల్ వెహికల్స్కి ఒకేసారి ఆర్ విత్ ఇన్ ఏ మినిట్ మనకి ఏంటంటే పియూసీ సర్టిఫికేట్స్ని అయితే కనుక ఇష్యూ చేశారు. ప్రాపర్ ఇన్స్పెక్షన్స్ అనేటువంటివి లేవు మనకి. అండ్ అవుట్ ఆఫ్ దట్ మనకి ఏంటి అంటే కనుక ఢిల్లీ మేనేజ్మెంట్ అండ్ పార్కింగ్ ప్లేస్ రూల్స్ వర్ నాట్ ఎన్ఫోర్స్ లీడింగ్ టు ట్రాఫిక్ కన్జెషన్. స్క్రాపింగ్ ఫెసిలిటీస్ అనేటువంటిది ప్రాపర్గా లేదు. ఓన్లీ 4,000 వెహికల్స్ని స్క్రాప్ చేసేటువంటి కెపాసిటీ మాత్రమే ఉంది తప్ప బట్ మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి 41 lakh వెహికల్స్ని మనకి ఏంటి అంటే కనుక స్క్రాప్ అనేటువంటిది చేయాలి ఇప్పుడు. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి. ప్రిలిమ్స్లో కూడా మనకి ఏంటంటే అడిగే అవకాశాలు ఉంటాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటువంటిది మనకి మెన్షన్ చేశారు కదా. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఇన్యాక్యురసీస్ అనేటువంటివి ఉన్నాయి, దాని మూలన అన్రిలయబుల్ రీడింగ్స్ అనేటువంటివి ఉన్నాయని. ఇవి మేజర్ 8 పొల్యూటెంట్స్కి మనకైతే కనుక డెవలప్ చేస్తారండి. అంటే ఎయిర్లో వీటి యొక్క కాన్సన్ట్రేషన్ని మనం అయితే కనుక క్యాలిక్యులేట్ చేసి ఒక ఇండెక్స్ నెంబర్గా మనం అయితే తీసుకుని రావడం జరుగుతుంది. లైక్ పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10, నెక్స్ట్ వచ్చేసి అమోనియా, లెడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్. ఈ పొల్యూటెంట్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే కనుక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా మనకి మెజర్ చేయబడడం జరుగుతుంది. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామిన్ ద కీ ఛాలెంజెస్ ఇన్ ద ఇండియాస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ మెకానిజమ్స్, సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ AQI అండ్ యాజ్ వెల్ యాజ్ ద PUC సర్టిఫికేషన్ సిస్టమ్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ విచ్ ఆర్ మానిటర్డ్ అండర్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మొదటిది పార్టికులేట్ మ్యాటర్ దట్ ఈస్ 2.5 అండ్ యాజ్ వెల్ యాజ్ 10, కార్బన్ మోనాక్సైడ్,
sulfur dioxide, and as well as methane. Which of the above pollutants are included in the AQI calculation? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ క్యాలిక్యులేషన్లో మనకి ఏ పొల్యూటెంట్స్ని మనకైతే కనుక ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. పార్టికులేట్ మ్యాటర్ ఉంది కదా, బోత్ 2.5 అండ్ యాజ్ వెల్ యాజ్ 10. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ ఉంది, కార్బన్ డయాక్సైడ్ ఉంది మనకి, it was sulfur dioxide, and as well as మనకి ఏంటి అంటే మీథేన్ ఈజ్ నాట్ దేర్ అండి. ఓన్లీ పార్టికులేట్ మ్యాటర్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్, ఇవి మాత్రమే మనకి ఏంటి అంటే పొల్యూటెంట్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక పార్టికులేట్ మ్యాటర్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్బన్ మోనాక్సైడ్. మీథేన్ ఉందా దీంట్లో? లేదండి, మీథేన్ అనేటువంటిది మనకి లేదు. సో దేర్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. AQI మనకి ఏంటి అంటే ఇన్క్లూడ్స్ దీస్ పొల్యూటెంట్స్, బట్ మీథేన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద AQI క్యాలిక్యులేషన్. ఎస్, కార్బన్ డయాక్సైడ్ కూడా మనకి లేదండి, ఆ పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. కార్బన్ మోనాక్సైడ్ ఉంది కానీ మనకి కార్బన్ డయాక్సైడ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక మీథేన్ అనేటువంటిది కూడా మనకి లేదు. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చిలీ హ్యావ్ స్టార్టెడ్ ద టాక్స్ ఫర్ ట్రేడ్ ప్యాక్ట్, సేస్ మోదీ. సో మనకి ఏంటి అంటే చిలీ యొక్క ప్రెసిడెంట్ మనకి గ్యాబ్రియల్ బోరిక్ ఫ్రంట్ మన కంట్రీకి అయితే కనుక రావడం జరుగుతుందండి. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చిలీ అనేటువంటిది సౌత్ అమెరికన్ కంట్రీ మనకి. సో చిలీ దేనికి బాగా ఇది అని అంటే మనకి క్రిటికల్ మినరల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం రిజర్వ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి చిలీలో. అండ్ అలాగే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లిథియం ట్రయాంగిల్ యాజ్ వెల్. లిథియం ట్రయాంగిల్లో వన్ ఆఫ్ ద కంట్రీస్ మనకి ఏంటి అని అంటే చిలీ అనేటువంటిది. ఇప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చిలీ మనకి ఏంటి అని అంటే కనుక మ్యూచువల్లీ బెనిఫిషియల్ అండ్ ఏ కాంప్రిహెన్సివ్ ఒక ట్రేడ్ ప్యాక్ట్ గురించి మనకి ఏంటి అని అంటే డిస్కషన్ అనేటువంటిది మనకి జరుగుతోంది. ఈ రెండు కంట్రీస్ కూడా మనకి డిస్కస్ చేస్తున్నాయి. ఎస్, అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవేంటి అనేటువంటిది లెట్ us see. India and Chile have initiated the discussions for a mutually beneficial and a comprehensive trade agreement. ఇలాగే మ్యూచువల్లీ బెనిఫిషియల్ కాంప్రిహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్ మనము బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం, BTA. ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన కూడా మనకి డిస్కషన్ అనేటువంటిది నడుస్తోందండి. ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య కూడా మనకి ఈ నెగోషియేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. దేని గురించి? బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే కనుక మ్యూచువల్లీ బెనిఫిషియల్ అండ్ ఏ కాంప్రిహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్ మనకైతే కనుక మధ్య జరుగుతుంది. సో దిస్ టాక్స్ ఫాలో ఏ ప్యాక్ట్ బిట్వీన్ స్టేట్ ఓన్డ్ కాపర్ మైనింగ్ ఫర్మ్స్ ఆఫ్ బోత్ నేషన్స్ టు ఎక్స్పాండ్ ద చిలీస్ యాక్సెస్ టు ద ఇండియాస్ మైనింగ్ మార్కెట్. ఇప్పుడు రెండు కంట్రీస్ కూడా ఒక కాంప్రిహెన్సివ్ ట్రేడ్ ప్యాక్ని, వాళ్ళ యొక్క ఎకనామిక్ టైస్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి అయితే కనుక చేసుకోవడం జరుగుతుంది. ఫోకస్ ఏరియాస్ వచ్చేసి మైనింగ్ మీద, మినరల్స్, స్ట్రాటజిక్ కోఆపరేషన్ మీద మనకి కాన్సన్ట్రేషన్ అయితే కనుక మనకి చేస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, చిలీ అనేటువంటిది లీడింగ్ ప్రొడ్యూసర్ అండి ఆఫ్ కాపర్ అండ్ యాజ్ వెల్ యాజ్ లిథియం, విచ్ ఆర్ బోత్ క్రిటికల్ ఫర్ ద ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ. ఇప్పుడు మనము ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీని తగ్గించుకుని రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది మనం పుష్ చేస్తున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీలో వన్ సచ్ ఇంపార్టెంట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సి మనకి కొన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ కావాలి. వన్ సచ్ మెయిన్ క్రిటికల్ మినరల్ ఏంటంటే కనుక లిథియం, అంటే ఫర్ ఈవీ బ్యాటరీస్ గురించి. సో ఆ లిథియం మనకి ఏంటంటే చిలీ దగ్గర నుంచి మనకి ఏంటి అంటే కనుక అవైలబుల్గా ఉంటుందండి. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఏంటంటే మనమే కాదు, మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ లైక్ ఇండియా, యూరోపియన్ యూనియన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈవెన్ అమెరికా, చాలా కంట్రీస్ క్రిటికల్ మినరల్స్ గురించి చైనా మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాలన్నీ, చైనా దీన్ని ఏంటంటే వెపన్గా మార్చుకుని మనకి ఏంటంటే దేశాలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకని ఈ దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, వేరే డైవర్సిఫై చేసుకుంటున్నారు వాళ్ళ సప్లైని. అంటే చైనా నుంచి ఇంకా కొనకుండా తగ్గించుతూ స్లోగా వేరే మనం ఏంటి అని అంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ అనేటువంటిది మనం చూస్తున్నాం. అండ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి చిలీ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ అండి. అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కూడా మనకి ఏంటంటే క్రిటికల్ మినరల్స్లో చాలా ఎక్కువ. వన్ సచ్ ఎగ్జాంపుల్ కజకిస్తాన్ ఈజ్ ఎగ్జాంపుల్. So now a new agreement between these things has happened. Gabriel Boric మనకి ఫ్రంట్ emphasized resolving the global disputes through peaceful dialogue. అయితే ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా, గ్లోబల్ డిస్ప్యూట్స్ ఏవైతే మనకి జరుగుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా వార్ కానివ్వండి, లేకపోతే రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ వారు, ఇవన్నీ కూడా పీస్ఫుల్ మీన్స్ ద్వారానే రిజాల్వ్ చేసుకోవాలి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక మనతో చెప్పడం అయితే జరుగుతోంది. ఈవెన్ ఇండియా యొక్క స్టాండ్ కూడా అదే అండి. మనకి రష్యా యుక్రెయిన్
పాలెస్టైన్ వార్ అయినా మనకి ఏంటంటే ఇజ్రాయెల్ గాజా వార్ అయినా ఏదైనా కూడా మనము వి నెవర్ ఎవర్ ఎంకరేజ్ వైలెన్స్. మనం ఎవరి సైడు మనం అయితే ఉంటాం, వి ఆల్వేస్ రిమైన్ ద సైడ్ ఆఫ్ పీస్. సో పీస్ ఎటువైపు ఉంటుందో అటువైపు ఉంటాము అని చెప్పేసి మనకైతే కనుక మనం మన యొక్క పాలసీని మనం అయితే కనుక అనౌన్స్ చేస్తున్నాం. Several new initiatives were also identified to further enhance the bilateral relations over the next decade. సో చిలీ యొక్క పొజిషన్ మనం తీసుకుంటే, చిలీ అనేది సౌత్ అమెరికన్ కంట్రీ అండి మనకి, విచ్ ఓపెన్ టువర్డ్స్ ద పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ తోటి మనకైతే మెరిటైమ్ బార్డర్ షేర్ చేసుకుంటూ 2 దేశాలు మనకి ఏంటి అని అంటే కనుక లైక్ అర్జెంటీనా ఒకటి మనకి, నెక్స్ట్ బొలీవియా ఒకటి, పెరు ఒకటి, 3 దేశాలతోటి బార్డర్ అయినటువంటి కంట్రీ మనకి చిలీ అండి. సో చిలీ లైస్ ఆన్ ద వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ ద సౌత్ అమెరికా. సో వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా మీద మనకి ఏంటి అని అంటే కనుక లొకేట్ అయితే ఉంటుంది. అర్జెంటీనా తోటి, నెక్స్ట్ బొలీవియా తోటి, పెరు తోటి మనకైతే కనుక బార్డర్ అవుతుంది. అండ్ అందర్ బార్డర్ వచ్చేసి మనకి పసిఫిక్ ఓషన్. ఇక్కడ మనకి ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్ కంట్రీస్ అని చెప్పేసి ఇచ్చేసి 1 అర్జెంటీనా, 2 పరాగ్వే, 3 బొలీవియా, 4 పెరు అని ఆప్షన్స్ ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ బార్డర్స్ చిలీ అని అడిగే అవకాశాలు ఉన్నాయి. లేదా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ చిలీ. చిలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సౌదర్న్ అమెరికా అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారండి. అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. చిలీ అనేది వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికా మనకి లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమడుగుతారు అంటే చిలీ బార్డర్స్ విత్ దట్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్ అని అడుగుతారు. రాంగ్ స్టేట్మెంట్. చిలీ బార్డర్స్ విత్ దట్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్ మనకి. లేకపోతే ఇంకేం అడుగుతారంటే చిలీ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతారు. సౌత్ అమెరికాలో మనకి ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఒకటి బొలీవియా, రెండవది వచ్చేసి పరాగ్వే. సో పరాగ్వే ఈ 2 దేశాలే మనకి ఏంటంటే కనుక ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. మిగతావన్నీ కూడా మనకి మెరిటైమ్ బార్డర్స్ మనకైతే కనుక షేర్ చేసుకుంటాయి. సో బ్రెజిల్ ఇక్కడ మనకి ఏంటంటే మొన్న 2024లో G20 సమ్మిట్ మనకి ఇక్కడే జరిగిందండి. రియో డిక్లరేషన్ కూడా మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారు. అంటే అవి కూడా మనకి తెలియాలి. రియో డి జెనైరో డిక్లరేషన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. దెన్ అలాగే 2025 క్లైమేట్ టాక్స్కి సంబంధించినటువంటి అంటే UNFCCCకి సంబంధించినటువంటి టాక్స్ కూడా మనకి ఇప్పుడు బ్రెజిల్లోనే మనకైతే కనుక జరగనున్నాయి. ఇది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్. సో ఇట్ ఈస్ ఏ లాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ నారో కంట్రీ ఇన్ ద సౌత్ అమెరికా మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. నైబరింగ్ కంట్రీస్ అన్ని 3 దేశాలతోటి బార్డర్ అయితే షేర్ చేసుకుంటుంది. నార్త్లో పెరు అండ్ యాజ్ వెల్ యాజ్ బొలీవియా, ఈస్ట్లో మనకి అర్జెంటీనా. మెరిటైమ్ బార్డర్ తీసుకుంటే పసిఫిక్ ఓషన్ ఆన్ ద వెస్ట్ మనకైతే కనుక బార్డర్ అయితే షేర్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ పెరు, బొలీవియా, అర్జెంటీనా ఆర్ ద 3 కంట్రీస్ అండి. ల్యాండ్ బార్డర్స్ వచ్చేసి మనకి. మెరిటైమ్ బార్డర్ తీసుకుంటే పసిఫిక్ ఓషన్ మనకి. సో అయితే చిలీకి కొంత ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్ మనకి చిలీలో ఉన్నాయి, అరౌండ్ 36%. అండ్ సెకండ్ లార్జెస్ట్ లిథియం ప్రొడ్యూసర్, ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అంటే లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్ మనకి చిలీలో ఉన్నాయి అండ్ చిలీ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. సో ద అదర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లిథియం ట్రయాంగిల్ అంటారు. 3 కంట్రీస్ ఉంటాయండి, లైక్ ABC అంటాం కదా. సో దట్ ఈస్ యాపిల్, నెక్స్ట్ వచ్చేసి మనకి బీట్రూట్, క్యారెట్ కాదండి. ABC అంటే అర్జెంటీనా, బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ చిలీ. ఎస్. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ABC జ్యూస్. లేకపోతే ABC జ్యూస్ గుర్తుంటే ఇది కూడా గుర్తుంటుంది, లిథియం ట్రయాంగిల్ కూడా. అర్జెంటీనా, బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ చిలీ. ఓకే. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు కార్స్ అంటే పిచ్చి అంటే కనుక యూ కెన్ రిమెంబర్ ద ABC యాజ్ వెల్. దట్ ఈస్ యాక్సిలరేటర్, బ్రేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లచ్. సో అలా గుర్తుపెట్టుకున్నా కూడా మనకి లిథియం ట్రయాంగిల్ గుర్తుంటుంది. సో దట్ ఈస్ అర్జెంటీనా, బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ చిలీ. ఈ కంట్రీస్ని 3 కలిపి మనకి లిథియం ట్రయాంగిల్ అంటారు. అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్ మనకి చిలీలో మనకైతే కనుక ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా అండ్ చైనా ఆర్ ద టాప్ అండ్ ద 3rd లార్జెస్ట్ లిథియం ప్రొడ్యూసర్స్ గ్లోబల్లీ. Discuss the significance of the India-Chile trade relations, particularly in the context of critical minerals like lithium and as well as copper. Can be a potential mains question. Moving on to that of the next one. Moving on to the next important article. Tackling the disinformation threat in India అంటూ మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఎందుకంటే రీసెంట్గా మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బాడీ దట్ ఈస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనకైతే తీసుకుని వచ్చారండి. ఆ రిపోర్ట్ పేరు గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025. గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025. సో ఇప్పుడు
ఇలాంటివి రిపోర్ట్స్ మీద కూడా మనకైతే కనుక డైరెక్ట్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025 ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి మనకైతే అడిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక ఎమర్జింగ్ రిస్క్స్ ఏమున్నాయి అప్కమింగ్ ఫ్యూచర్లో మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ టు ద ఎంటైర్ వరల్డ్ రిస్క్స్ ఏమేమి ఉన్నాయి అంటూ అకార్డింగ్ టు ద రీసెంట్లీ పబ్లిష్డ్ గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025 బై ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పి మనం రాసామనుకోండి. సో దట్ లుక్స్ మోర్ ఆథెంటిక్ అనమాట, ఇంకా బాగా ఇంప్రెసివ్గా మనకైతే కనుక కనిపిస్తుంది. సో వీళ్ళు చెప్పడం ఏంటి అని అంటే కనుక సో దోస్ గ్లోబల్ రిస్క్ అంటే ఏంటి, గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ అన్నాం కదా. అసలు గ్లోబల్ రిస్క్ అంటే ఏంటంటే ఎనీ ఈవెంట్ విచ్ కెన్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ఏ సైజబుల్ పోర్షన్ ఆఫ్ ద పాపులేషన్, ద గ్లోబల్ జీడిపి అండ్ ద న్యాచురల్ రిసోర్సెస్. సో ఇదైతే కనుక మనకి ఏంటి అని అంటే కనుక దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ దట్ ఆఫ్ ద గ్లోబల్ రిస్క్స్ అని చెప్తున్నారు. అండ్ వన్ సచ్ గ్లోబల్ రిస్క్ ఏంటంటే ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకైతే కనుక బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ రోజున మనకి ట్రెడిషనల్ మీడియా మీద పీపుల్కి ట్రస్ట్ అది తగ్గుతూ ఈ యొక్క ఆన్లైన్ మీడియా మీద లేకపోతే సోషల్ మీడియా యొక్క న్యూస్ ఐటమ్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. దట్ ఈస్ అన్ అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ సో విచ్ ఈస్ షేర్డ్ బిట్వీన్ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మనకి ఏంటి అంటే అలా షేర్ అవుతూ వస్తూ ఉంటాయి. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్లీ అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని ఆధారం చేసుకోవడం వలన మనకి ఏంటి అని అంటే ఇంకా సో రిస్క్స్ అనేటువంటివి మనకి పెరిగిపోతున్నాయి. అండ్ అట్ ఏ టైం వెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకైతే కనుక వచ్చి ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేటువంటిది విపరీతంగా మనకైతే పెరిగిపోతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, డీప్ ఫేక్ ఈజ్ అనదర్ సచ్ ఎగ్జాంపుల్ అంటూ కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ని చెప్తూ సజెషన్స్ని కూడా మనకైతే కనుక ఇవ్వబడడం జరుగుతుందండి మనకి ఈ యొక్క ఆర్టికల్లో. సో దట్ ఈస్ దిస్ ఆర్టికల్ రిటన్ బై అభిషేక్ రాయ్ చౌదరి, ఇంక్రీజింగ్ థ్రెట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇన్ ఇండియా విచ్ ఈస్ హైలైటెడ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్. దట్ ఈస్ ద రిపోర్ట్ నోన్ యాజ్ గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025. చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2025 అనేటువంటి దాన్ని మనకైతే కనుక పబ్లిష్ చేయబడడం జరిగింది. దిస్ రిపోర్ట్ ఐడెంటిఫైస్ disinformation as the highest ranked short-term global threat, which is further fueled by artificial intelligence generated content, algorithmic biases, deep societal divides వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ మ్యానిపులేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది ఆన్లైన్లో. అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటూ మనకి సో చెప్పడం జరుగుతుంది. ఇండియాలో అరౌండ్ 900 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ మనకైతే కనుక ఉన్నారు. ఆర్ పర్టికులర్లీ వల్నరబుల్ డ్యూ టు ద డైవర్స్ political and as well as the social landscape. So that is the social media platforms are being misused for spreading the manipulated narratives, water influence, economic disruption carry out చేయడం గురించి ఏంటి అని అంటే కనుక మల్టిపుల్ ఫేక్ న్యూస్ ఐటమ్స్ని మనకైతే కనుక స్ప్రెడ్ చేయడం జరుగుతుందండి. అండ్ దట్ టు పీపుల్ విషయంలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క So the decline in the public trust in the traditional media is pushing the citizens to rely upon social media, thereby increasing the spread of unverified information. ఈ యొక్క ట్రెడిషనల్ మీడియా మీదన మనకి ఏంటి అని అంటే కనుక కొంత ట్రస్ట్ అది తగ్గుతూ ఉండటం వలన ఏంటి అని అంటే కనుక సో పీపుల్ చాలామంది ఈ యొక్క సోషల్ మీడియా మీదన న్యూస్ ఐటమ్స్ గురించి రిలే అవుతున్నారు అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుందండి. దెన్ మూవింగ్ ఫార్వర్డ్, ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ సెక్యూరిటీ రిస్క్స్. సో చైనా వాళ్ళ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ డిజిన్ఫర్మేషన్ థ్రెట్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్టికులర్లీ ఆఫ్టర్ ద డోక్లామ్ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 300 చైనీస్ యాప్స్ని మనం అయితే కనుక బ్యాన్ చేయడం జరిగిందండి ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద ఫారిన్ ఇంటర్ఫిరెన్స్. సో చైనీస్ ప్లాట్ఫార్మ్స్ లైక్ వెయిబో ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ యాక్టివ్లీ ప్రాపగేటింగ్ ద డిస్టార్టెడ్ ఇమేజ్ ఆఫ్ ఇండియా. సో ద నెగటివ్ ఇమేజ్ ఆఫ్ ఇండియా అని మనకి ఏంటి అని అంటే కనుక సో ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. అండ్ మనం ఏంటి అని అంటే కనుక డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్పేసి మనకి యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ అని చెప్పేసి మనం ఏంటి అంటే కొంత ప్రౌడ్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ సో దిస్ ఎంటైర్ యూత్ పాపులేషన్ ఆర్ వల్నరబుల్ టు దిస్ ఫేక్ న్యూస్ ఐటమ్స్ అండి, అదే చెప్తున్నారు ఇక్కడ. సో ద ఇండియన్ యూత్ ఆర్ హైలీ వల్నరబుల్ టు దట్ ఆఫ్ ద మిస్ఇన్ఫర్మేషన్. అయితే రీసెంట్గా ఒక స్టడీ ప్రకారంగా పొలిటికల్ డిజిన్ఫర్మేషన్ వచ్చేసి అరౌండ్ 46%, సో ఇన్ జనరల్ వచ్చేసి 33%, అండ్ రిలీజియస్ కంటెంట్ వచ్చేసి మనకి ఏంటంటే 16% అయితే ఉంది.
ఫైనల్లీ సజెషన్స్ ఏమేంటంటే కనుక ఆధార్ మనకి ఉన్న పాలసీ అండ్ రెగ్యులేషన్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ వాళ్ళది డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. సో దానికి సిమిలర్గా మనం కూడా మనకి ఏంటి అని అంటే కనుక మ్యాండేటరీ ట్రాన్స్పరెన్సీ యాక్షన్స్ ఫర్ లార్జ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేటువంటిది మనకైతే పెట్టాలి. రెగ్యులర్ రిస్క్ అసెస్మెంట్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయాలి ఈ ప్లాట్ఫామ్స్ అని చెప్పి మ్యాండేటరీగా పెట్టాలి అంటున్నారు. రెండవది ప్రజల్లో డిజిటల్ అవేర్నెస్ని మనం అయితే కనుక పెంచాలి, మనకి సెకండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక క్రాస్ బార్డర్ అండ్ నేషనల్ కొలాబరేషన్, అంటే వేరే దేశాలతోటి మనం ఏంటి అని అంటే కనుక కొలాబరేట్ అవుతూ క్రాస్ బార్డర్ కొలేషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి. బికాస్ ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ సచ్ ఇష్యూ విచ్ ఇస్ ఐసోలేటెడ్, కన్ఫైన్డ్ టు ఇండియా ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క మిస్ఇన్ఫర్మేషన్ ద్వారా డిస్ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి సఫర్ అవుతూ ఉంటున్నారు. కాబట్టి మనకి ఏంటంటే కనుక క్రాస్ బార్డర్ కొలేషన్ అనేటువంటిది కావాలి. ఈ యొక్క టెక్ జైంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిఫిషియల్ అకౌంటబిలిటీ అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి అంటూ ఫోర్త్ ఇంపార్టెంట్ సజెషన్ మనకి చెప్పబడడం జరుగుతుంది. ఏఐ కౌన్సిల్స్ అనేటువంటివి రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ అండ్ యూసేజ్ ఆఫ్ జనరేటివ్ ఏఐ ఉండే విధంగా మనకి ఓవర్సీ చేయాలి. So these are some of the important things that you are expected to know from this particular article. And moving on to that of the next one, House panel suggests raising the creamy layer limit from 8 lakh. మనకి ఏంటంటే రీసెంట్గా పార్లమెంటరీ కమిటీ కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ని అయితే కనుక ఇచ్చారండి. అండ్ వన్ సచ్ రికమెండేషన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీకి సంబంధించినటువంటి క్రీమీ లేయర్ గురించి. సో మనకి ఏంటి అని అంటే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. క్రీమీ లేయర్ ఆర్ బేసికల్లీ దోస్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ సో హూ ఆర్ అడ్వాన్స్డ్, అంటే ఆ పర్టికులర్ కేటగిరీలో మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళని దే ఆర్ అడ్వాన్స్డ్ పీపుల్, సో సోషల్లీ అండ్ యాజ్ వెల్ as ఎకనామికల్లీ, అండ్ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు బికాస్ దే ఆర్ ఆల్రెడీ వెల్ ఆఫ్ ఇన్ ద సొసైటీ అనేటువంటి ఉద్దేశంతో క్రీమీ లేయర్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తారు. ఈ క్రీమీ లేయర్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే సో ది గవర్నమెంట్ ఇన్కమ్ లిమిట్స్ టైం టు టైం మనకి చేంజ్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ 1993లో మనకి ఏంటంటే ఇన్కమ్ లిమిట్ వచ్చేసి 1 lakh పెట్టారు. ఆ తర్వాత దాన్ని మనకి లాస్ట్గా 2017లో మార్చారు 8 lakh లిమిట్, అంటే ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ 8 lakhs కంటే మనకైతే కనుక తక్కువ ఉన్నటువంటి వాళ్ళు సో హయ్యర్ ఇన్కమ్ లిమిట్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. మోర్ దాన్ ఎక్కువ 8 lakhs కంటే కూడా ఎక్కువ పెట్టడం వల్ల సో మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ పాలసీ ద్వారా నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్కీమ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ అవుతాయి, వాళ్ళు కూడా బెనిఫిట్స్ తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క ఇన్కమ్ లిమిట్ 8 lakhs అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంత హయ్యర్కి పెంచాలి అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుందండి. So clear, this is what is all this about article. అండ్ వన్ సచ్ ల్యాండ్ మార్క్ కేసు మనకి ఏంటంటే ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటిది ఇందిరా సహానీ జడ్జ్మెంట్ 1992లో మనకి తీసుకుని వచ్చారు. ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్స్ ఇందిరా సహానీ జడ్జ్మెంట్ ఇన్ 1992 ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్ to exclude the socially advanced persons or sections within OBCs from getting reservation or other government benefits. సో మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్ కానీ లేకపోతే అదర్ బెనిఫిట్స్ నుంచి కానీ వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం గురించి ఈ క్రీమీ లేయర్ పీపుల్ను మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇందిరా సహానీ జడ్జిమెంట్ తర్వాత మనకైతే తీసుకుని వచ్చారు. క్లియర్? This is what is the next important article, that is మనకి ఏంటంటే కనుక హౌస్ ప్యానెల్ సజెస్టెడ్ రైజింగ్ ద క్రీమీ లేయర్ లిమిట్ ఫ్రమ్ ద 8 lakh మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆర్బీఐ టు బై 80,000 crore గవర్నమెంట్ సెక్యూరిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. సో జీసెక్ అంటారు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పేసి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు 80,000 వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనకైతే కనుక పర్చేస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ 80,000 వర్త్ పర్చేస్ చేస్తుందో మనకి ఏమవుతుంది, మనకి సో ద మనీ అనేటువంటిది లిక్విడిటీ అనేటువంటిది పెంచుతుందండి. సో చూడండి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద ఇంజెక్షన్ ఆఫ్ అబౌట్ 80,000 crore బై పర్చేసింగ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ సైటింగ్ ద ఎవాల్వింగ్ లిక్విడిటీ కండిషన్స్. ఎస్, సో దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి అనేటువంటిది చూద్దాం.
The Reserve Bank of India has announced an injection of about 80,000 crore into the economy by purchasing the GSEC government securities through something called as open market operations. So open market operations are often seen recently in the news. They are conducted by అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. Open market operations will be conducted by the Reserve Bank of India, where the buying and as well as selling of different గవర్నమెంట్ సెక్యూరిటీస్ విల్ హ్యాపెన్. సో అంటే ఈ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనకి బయింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ ఇన్ ఆర్డర్ టు ఆల్టర్ ద లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ మనకైతే కనుక చేస్తుందండి. అంటే మనీ సప్లైని చేంజ్ చేయడం గురించి RBI will cover by around 80,000 crore worth government securities to infuse the liquidity into that of the market. అయితే డిఫరెంట్ స్టేజెస్లో మనకైతే కనుక చేస్తున్నారు ఆన్ లైక్ April 3rd, April 8th, 22nd and 29th అంటూ. సో ద డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ ద లిక్విడిటీ కండిషన్స్ యాజ్ బ్యాంకింగ్ సెక్టర్ లిక్విడిటీ స్టూడ్ అట్ అరౌండ్ 13,000 crore మనకి. సో ద బ్యాంకింగ్ మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి అసలు అర్థం అనేది తీసుకుంటే, అసలు వాట్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ బేసికల్లీ ద ట్రేడబుల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు బారో ద ఫండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్. సో మనకి ఏంటంటే పబ్లిక్ నుంచి మార్కెట్ నుంచి మనీ అనేటువంటిది గవర్నమెంట్ రైజ్ చేయడం గురించి, ఎందుకని తనకు ఉన్నటువంటి ఫిజికల్ డెఫిషిట్ని బ్రిడ్జ్ చేయడం గురించి, తగ్గించడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక అప్పు తీసుకుంటుంది అనమాట. These securities acknowledge government's debt obligation and will help its finance physical deficit. సో ఫిజికల్ డెఫిషిట్కి మనకి ఏంటి అని అంటే కనుక ఫుల్ఫిల్ చేయడం గురించి, ఆ యొక్క అప్పును మనకి ఏంటి తగ్గించడం గురించి అయితే కనుక ఇలాగా మార్కెట్ నుంచి అప్పు తీసుకుని ఈ పర్పస్లకి ఉపయోగిస్తారు. దే ఆర్ కన్సిడర్డ్ రిస్క్ ఫ్రీ అండి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంటే బారోవరు, ఇంకా డిఫాల్ట్ అవుతుంది అనేటువంటి కాన్సెప్టే లేదు ఇంకా. అందుకనే వీటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ దే హ్యావ్ జీరో డిఫాల్ట్ రిస్క్ అనమాట. అంటే డిఫాల్ట్ అయిపోతుంది అనేటువంటి రిస్క్ ఏమీ ఉండదు మనకి దీంట్లో. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీ బిల్స్ అంటారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెచ్యూరిటీస్లో 91 days, 182 days, 364 days ఇలా ఈ విధంగా మనకి ఇష్యూ చేయబడడం జరుగుతుందండి. ఇవి ఇంట్రెస్ట్ అనేటువంటిది పే చేయవు ట్రెజరీ బిల్స్, అందుకనే వీటిని జీరో కూపన్ సెక్యూరిటీస్ అంటారు. రెండవది క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్. టెంపరీ క్యాష్ ఫ్లో మిస్ మ్యాచెస్ వస్తాయి కనుక దానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ కూడా వన్ సచ్ ఎగ్జాంపుల్. థర్డ్ వన్ వచ్చేసి డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. ఇవి అరౌండ్ లాంగ్ టర్మ్ మనకి రేంజింగ్ అయితే కనుక ఉంటుంది. ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఆర్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటిది మనకి పే చేయబడడం జరుగుతుంది. అండ్ దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటారు. ఇవి మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక ఇష్యూ చేస్తాయి, కానీ ఇవి స్పెసిఫిక్ టు దట్ ఆఫ్ దాట్ పర్టికులర్ స్టేట్ బారోవింగ్. అంటే మొత్తం ఏమేమి అనుకున్నాం ఇప్పుడు మనకి ట్రెజరీ బిల్స్ అంటారు, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అంటారు, డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, ఇవన్నీ కూడా మనకి వీటన్నిటికీ కూడా ఆర్బీఐ మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని మనకి కండక్ట్ చేస్తుందండి. ఎందుకని? టు ఎయిదర్ బై ఆర్ టు సెల్ ది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో లిక్విడిటీని ఆల్టర్ చేయడం గురించి, అంటే ఒకవేళ తగ్గిపోతుంటే పెంచడం, పెరిగిపోతుంటే తగ్గించడం, సో చేయడానికి కూడా మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తారు. ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్బీఐ విల్ బై ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తోందంటే డబ్బులు ఇచ్చేస్తుంది మార్కెట్లోకి పీపుల్ అందరి దగ్గర నుంచి అంటే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి మనకి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనకి తీసుకున్నప్పుడు ఇట్ విల్ ఇంజెక్ట్ లిక్విడిటీ ఇన్ టు దట్ ఆఫ్ ద సిస్టమ్. అలా కాకుండా ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతోంది అనుకోండి, ఇట్ రిమూవ్స్ ద ఎక్సెస్ లిక్విడిటీ ఫ్రమ్ ద మార్కెట్. అంటే కమర్షియల్ బ్యాంక్స్ నుంచి మనకి ఏంటంటే కనుక ఈ లిక్విడిటీని మనకి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ విధంగా మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్యూరిటీస్ విల్ బి డన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైమ్ in order to alter the liquidity in the system, in the market. What are government securities? Examine their role in the financial system and impact of RBI's open market operations on liquidity can be a potential mains question andi manaki. Clear? Moving on to that of the next one. Yes, coming to the today's question, consider the following countries: A, Argentina, B, Peru, 3, Brazil. How many of the above countries borders Chile?
సో చిలీని బార్డర్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఎన్ని అని అడుగుతున్నారండి. ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3, నన్ ఆఫ్ ది అబౌవ్. అర్జెంటీనా, పెరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రెజిల్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండి అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. బై బై అండి.